జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానికి లెటర్ రాయడం ఆంతర్యం ఏంటి? మరొక వైపు కరుణాకర్ రెడ్డి గారు ఆయన ప్రమాణం, నా కుటుంబాన్ని నాశనం చేయండి అని, తప్పు చేస్తే భగవంతుడే చేస్తాడని. అదే ఏదైతే టీటీడీ దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డు విషయంలో కావచ్చు అపవిత్రమైందని, అదేవిధంగా ఆ నెయ్యి సరఫరాలో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఏదైతే చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో ఆ విషయాల మీద, ఎందుకంటే ఒక పక్క ఈఓ గారి స్టేట్మెంట్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ చాలా వేరియేషన్ కనపడతా ఉంది. ఈ ఏదైతే ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం మీద ఎన్నో కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాల మీద దెబ్బతీసేటువంటి విషయంగా ఉన్నప్పుడు, అక్కడ అవినీతి జరుగుతుంది అనుకున్నప్పుడు, అంత పెద్ద విషయం అనేటువంటి దాని మీద ప్రధానమంత్రి మోడీ గారిని, స్వయాన ఈ దేశ ప్రధానమంత్రి గారిని దాని మీద నిజాలు నిగ్గు తేల్స్తామని చెప్పేసి గత 4 రోజుల నుంచి కూడా గతంలో టీడీడీ చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి కావచ్చు, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, స్వయాన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎంక్వైరీ ఇవ్వమని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. తప్పేది మంచిదే కదా, దాంట్లో వాస్తవాలు తేల్చాల్సిన అవసరం. ఎందుకంటే టీటీడీ దేవస్థానం ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవస్థానం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవస్థానాల్లో కీలకమైనటువంటి దేవస్థానం, ఎంతో మంది భక్తులకి మనోబోధమైనటువంటి అంశం కనుక దాంట్లో జరిగినటువంటి ఎవరైనా సరే, ఒకవేళ గతంలో మా ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఉన్నా, అక్రమాలు ఉన్నా సరే, ఒకవేళ ఈ ప్రభుత్వంలో ఏదైతే ఈ 100 రోజుల పరిపాలనలో జరిగినటువంటి అక్రమాలు ఉన్నా కూడా వాస్తవాలు బయట దీముని కోరటం తప్పేమో, దాంట్లో మంచిదే కదా, దాన్ని అందరూ ఆహ్వానించాలి కదా, దానికి ఎందుకు బెంబేలు పడిపోతున్నారు? కరుణాకర్ రెడ్డి గారు ఎందుకంటే అంత ఎమోషనల్ అవుతున్నారు? ఏదైతే టిటిడి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గత పాలకులు ఎవరైతే ఉన్నారో సుబ్బారెడ్డి గారు, అదేవిధంగా భూమన కరుణాకర్ రెడ్డి గారు, వాళ్ళ యొక్క పాలనలోనే అవినీతి జరిగినటువంటి ఒక నిందే మోపాడు కనుక ఆ నిందను తెలుసుకోవడం కోసం సాక్షాత్తు టీటీడీకి వెళ్ళి ఆ పవిత్ర దేవస్థానంలోనే మేము తప్పు చూస్తుంటే మేము శిక్షార్హం అని చెప్పేసి ప్రమాణం చేసిన మంచిదే కదా. చంద్రబాబు ధైర్యం ఉంటే చేయమని చెప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైతే వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి అధికారులు కావచ్చు, ఎస్ మేము తప్పు జరిగిన నిరూపిస్తామని చెప్పి నిరూపించమని చెప్పండి. ఈ రోజు ఏం తప్పు చేయగలుగుని ధైర్యంగా ధైర్యం చేసి ఈరోజు అక్కడ పవిత్ర స్నానం చేసి అక్కడ దీపం ముందు ప్రమాణం చేస్తా ఉంటే డిఎస్పీ లాక్కుంటాడండి. అంటే ఏంటి చేయొద్దనే, అంటే నిందలేంటి మీరే ఆపటం మీరేనా? కరుణాకర్ రెడ్డి గారు విజువల్స్ ప్లే చేయండి. కరుణాకర్ రెడ్డి గారు విజువల్స్ ఉంటే చూడండి. ఓకే మాట్లాడండి, మా వాళ్ళు ప్లే చేస్తారు. ఇందాక అందువల్ల ఏంటంటే ఈరోజు ఏదైతే ఒక అభియోగం మోపినప్పుడు అభియోగాన్ని కూడా సాక్షాత్తు మనం ఏదైనా జరిగినప్పుడు ఏం చేస్తాం, దేవుడి మీద ప్రమాణం చేస్తూ ఉంటాం. అందువల్ల అంటే దేవుడి మీద ప్రమాణం చేసి ఎస్ మేము తప్పు చేయనటువంటి దానికి అతను ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానించాల్సిన అవసరం ఉంది. ఎందుకు దాని గురించి భయపడుతున్నారు? తప్పే ఉంది దాంట్లో. ఏదైతే మీరు మోపినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి చైర్మన్ యొక్క పాలనలో, అంతకుముందుటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పాలనలో వీళ్ళంతా వెరసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఉన్నారు కనుక ఇది మొత్తం అల్టిమేట్ గా ఏంటంటే జగన్ గారికి, సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి రుద్దేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కుట్రను ఛేదించడం కోసం. హలో సార్ మాట్లాడండి, వినిపిస్తుంది. ఆ కుట్రను ఛేదించడం కోసం ఈరోజు మరి మాజీ చైర్మన్ అనేటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎస్ మేము తప్పు చేయలేదు కాబట్టి, మేము అధికారంలో ఎక్కడ అవినీతి చేయలేదు కాబట్టి, ఎక్కడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దుర్వినియోగం చేయలేదు, భక్తుల యొక్క మనోభావం దెబ్బ తీయలేదనేటువంటి దానికి సాక్షాత్ వాళ్ళు ప్రమాణం చేసిన దాన్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఏంటంటే మేము స్వాగతిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టెంపుల్, ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి ఈ టెంపుల్ మీద కొన్ని అభియోగాలు మోపిన క్రమంలో వాటిని నిగ్గు తేల్సినటువంటి అవసరం ఉందని చెప్పి లెటర్ రాశారు. ఈ రోజు మేము అంటా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి, నిజంగా నీకు ప్రభుత్వ రాజ్యాంగ వ్యవస్థల మీద నమ్మకం ఉంటే ఇంత పెద్ద దేవస్థానం మీద కుట్ర జరిగినటువంటి అభియోగం మోపినప్పుడు దాన్ని తేల్చడం కోసం ఎందుకు సిపిఐ అడగట్లేదు నువ్వు? అంటే అది ఒక్కటే కాదు కదా, సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసాడు. సుప్రీంకోర్టు జడ్జి గాని రిటైర్డ్ జడ్జి ఎంక్వైరీ చేపిస్తాడు. ఇది ఒక్కటే కాదు కదా, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏ విషయమైనా సరే ఇక్కడ టీటీడీలో జరిగినటువంటి ఏదైతే అవతాకులు అన్నాక అన్ని విషయాలు వస్తాయి దాంట్లోకి. ఒక్క లడ్డు విషయమే కాదు, నెయ్యి విషయమే కాదు, ఒక్కసారి ఎంక్వైరీ. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే ఆ కూటమినటువంటి వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ కానీ, లేదంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి స్థాయి అధికారిని కానీ, లేదంటే టెక్నికల్ ఉన్నటువంటి శాస్త్రవేత్తలతో కమిటీ ఏమని పడకమని చెప్పండి, ధైర్యం ఉంటే. తప్పే ఉంది దాంట్లో. ఏంటి రోజా గారి అంశం ఏంటండి? టికెట్ల అంశం ఏదో రూపాయలు దండుకున్నారని మీది వీడియో కనిపించలేదండి.
ఓకే ఓకే మీరు మాట్లాడండి, మీరు వినిపిస్తుంది. ఓకే సార్, ఏదైనా సరే కాదు, రోజా గారికి ఏదైనా ఏమైనా ఇందులో అక్రమాలు- భాగస్వామ్యం ఉందా? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ఆర్సీపీలో అత్యధికంగా ఆ స్వామిని దర్శించుకున్నవారు, అక్కడ సేద తీరిన వారు రోజా గారు. సార్ ఒకటండి, ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని అసలు అవకాశం ఉంటే రోజు ఉన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉన్నది. అసలు నాకు ఉండదు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం, అదే విధంగా ఆ వాతావరణం అక్కడ ఉన్నటువంటి ఆ టెంపుల్ అట్మాస్ఫియర్ అని చూసినాక ఆ వెంకటేశ్వర స్వామి గారిని రోజు ఆ సన్నిధిలో ఉంటే బాగుండదు ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందువల్ల ఏంటంటే ఒక మంత్రిగా అక్కడ ఉన్నటువంటి ఆ పక్క నియోజకవర్గం సంబంధించిన వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలను బట్టి, పరిస్థితులను బట్టి, ఎందుకంటే ఈ రోజు ప్రపంచ దేశం ఉంది, ఒక తిరుపతి లడ్డుకు కానీ తిరుపతి ప్రసాదానికి కానీ ఎంతో విలువ ఉంది. మనం ఒక ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కాదు సార్, కనకరావు గారు మనకు అవకాశం ఉందా? అదేవిధంగా తిరుమల యొక్క దర్శనానికి, ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి స్థలానికి ఆ దేవునికి ఉన్నటువంటి నమ్మకం మీద ప్రతి వాళ్ళు చూడాలన్నటువంటి ఆశ, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటా ఉండదు. ఓకే, కరెక్టే, కాదని అంటారు కానీ కాదండి. ఇప్పుడు ఎవరు లేనిది ఈవిడే చేశారనుకోండి, కొద్దిగా అనుమానం వస్తుంది కదా. సీఎం గారికి ఉండదా తిరుమల వెళ్దామని? దానికి సీఎం గారికి ఉండదా? ఇప్పుడు రోజు గుడికి వెళ్ళే వాళ్ళ గురించి అభిమానిస్తారా? దేవుని మీద ప్రేమ అనుకోవచ్చు కదా. అంతేకాదు తప్పించి అందులో ఏం లేదు. ఆవిడ మీద కూడా బురద చల్లుతున్నారా? ఏముండదు బట్ట కదండి. ఇప్పుడు నేను రోజు గుడికి వెళ్తాను, దాంట్లో తప్పేంది అంటున్నా. ఓకే, అంటే చాలా మందిని తీసుకెళ్లారు, ఏవో టిక్కెట్లు అమ్ముకున్నారు, కోట్ల రూపాయలు, 500 కోట్లు స్కామ్ జరిగింది అని కదా వస్తున్న టాక్. ఏమండే ఈరోజు ఎట్లుందంటే అదిగో పూలంటే ఇదిగో తాకనట్టు ఈ రోజు ఎన్డీఏ కూటమి వాళ్ళ యొక్క మాటలు ఉంటా ఉన్నాయి. ఎందుకంటే 100 సంవత్సరాల యొక్క 100 రోజుల యొక్క పనిదనాన్ని మంచి చేసామని చెప్పుకోవడానికి చేతగాక, ఏం చేసింది లేక ఏదో ఒక అభియోగాన్ని ప్రజల మీద చేసి డైవర్షన్ పాలిటిక్స్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి తెరదీసింది. అందులో భాగంగానే ఈ మధ్య కాల్చిన వరుస డైవర్షన్. అంటే కనకరావు గారు, ఇది ఏంటంటే దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన అంశం ఇది ఒక్కటే కాదు, టిక్కెట్ల అంశం నిగ్గు తేల్సిందంటే టిక్కెట్ల అంశం అన్నది ఈవిడ మీద ఎక్కువ టాక్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా రోజా గారికి పవన్ కళ్యాణ్ గారి సెగ మొదలైందని టాక్. సార్, పవన్ కళ్యాణ్ గారి యొక్క దీక్షలో విస్తృత ఉందా లేదా అనేది ఈ రోజు సాక్ష్యం. దీక్షలో ఉన్నప్పుడు ఏది మాట్లాడకూడదు. ఈ రోజు సినిమా షూటింగ్కి వెళ్ళాడు, ఏం మాట్లాడదాం? అదేవిధంగా మేము చాలా నీతి నిజాయితీ ప్రశ్నిస్తా ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు దళితులు తిడుతున్నారు లంజా కొడక అని చెప్పేసి అని. అదేవిధంగా మీ అవినీతిని ప్రోత్సహించని చెప్పి అవినీతి వాళ్ళతో తీసుకుంటారు పార్టీలోకి, ఏం మాట్లాడతాం? అందువల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చినాక రాజకీయమైనటువంటి ఓసరు వెళ్లి విధానానికి తెరదీసాడు. అందువల్ల ఇప్పుడు మొన్న ఏమన్నాడు, ఈ రాష్ట్రంలో అలజడులకి హిందువులే కారణం ఒకసారి మాట్లాడాడు. అసలు ఫుడ్ మీద వివక్షత పెట్టవేంటి అనేటువంటిది ఒకసారి మాట్లాడు. దానికి వివేకానంద గారిని కూడా గుర్తు చేశాడు. అందువల్ల అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు ఏం మాట్లాడితే ఆయనకి అర్థం కాని పరిస్థితుంది. అందువల్ల అంటే ఈ రోజు ఇంకా ఆయన ప్రతిపక్షం నుంచి బయటదనుకుంటా, ప్రతిపక్షం ఉన్నట్టు భ్రమిస్తున్నాడేమో. ఎందుకంటే ఈ రోజు అధికారంలో ఉండి ఒక డిప్యూటీ సీఎం అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన వాస్తవాల పట్ల మాడకుండా ఏదో దీక్ష అని చెప్పేసి తప్పించుకోపోవడం ఏంది? దీక్ష తప్పించుకుని వెళ్ళిపోతున్నారా? వాళ్ళ ఎమ్మెల్యే తిట్టాడు, మాట్లాడాలి కదా దాని మీద. అదేవిధంగా ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనేక కోట్ల అవినీతి జరిగిందంటే పెట్టి వాళ్ళ కార్పొరేటర్ విశాఖపట్నం శ్రీనివాస్ యాదవ్ జనసేన సంబంధించిన అనేకటువంటి విషయాలు బయట తెచ్చాడు. మరి అలాంటి ఎందుకు తెలుసుకుంటారు? చాలా విషయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటువంటి విషయాలు ఆయన అధికారంలో రాకముందు ఒక రకంగా అధికారంలోకి వచ్చే రకంగా ఉన్నాడు. అందువల్ల ఆయన యొక్క మాటకి ఆయన దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అనుకుంటా ఉన్నాం. ఓకే, రజనీ గారు సార్, ఏంటి రోజా గారి మీద, తిరుమల తిరుపతి దేవస్థానం మీద పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్నాయి, ఎందుకు బురద చల్లుతున్నారు? ఆవిడకి రోజుకి భక్తి ఉందట, ఆ వెంకటేశ్వర స్వామిని చాలా తక్కువ మందికి వచ్చే అదృష్టాన్ని ఆవిడ పరీక్షించుకున్నారు. ఆవిడ వెళ్ళి పూజలు చేసుకుంటూ వచ్చారు. దాంట్లో ఏది ఆక్షేపించడానికో లేకపోతే అవినీతి అని చెప్పడానికో ఆధారాలు ఏమున్నాయి? 500 కోట్లు జరిగిపోయింది, అసలు ఆ టికెట్లు విపరీతంగా అన్యాక్రాంతమైనవి, కోట్ల రూపాయలు దండుకున్నారు, దర్శనం టికెట్లు గోల్మాల్ చేసేశారు. ఇది వస్తున్న టాకు. మీ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రస్తావించిన అంశాలు, దీని మీద కూడా నిగ్గు తేల్చాలి అని మీకున్న అనుమానాలు ఏంటి? సార్, ముఖ్యంగా అందరూ ఏదైనా ఇలాంటి ఎలిగేషన్స్ లో వస్తే ఏసీపీ దాడులు జరుగుతాయేమో, లేకపోతే టికెట్ల విషయాలు బయటకు తీస్తారేమో అని అంటూ బెయిల్ అప్లై చేసుకుంటారు. కానీ మా రోజక్క మాత్రం నగిరి శివార్లలో బోర్డర్లో క్షుద్ర పూజలు చేస్తుంది. అంటే కోట్ల నుంచి తప్పించుకున్నప్పటికీ స్వామి వారి నుంచి తప్పించుకోలేము. ఎందుకంటే ఆయన దగ్గర తిన్న ప్రతి సొమ్ము కక్కిస్తాం అన్న మేమన్న ప్రతిసారి ఆవిడకి వాంతులు బిగినైనాయట. సో స్వామివారి గురించి పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళలో ఆవిడ కూడా ఒక ఆవిడ. ఎందుకంటే పద్మావతి డిగ్రీ కాలేజీలో చదివింది, తిరుపతి పరిసర ప్రాంతాలు ఆవిడవి.
ఆవిడ అక్కడే పుట్టి పెరిగింది కాబట్టి ఆయన కెపాసిటీ ఏంటో ఆవిడకి తెలుసు. ఏ కన్ను చూడదనా పిచ్చలు విడి మిడిసి పాటు అంటే అప్పుడు ఆమెనే తెర మీదకి చూపిస్తున్నారు. మీరు అన్నారు ఇందాక సార్ చెప్తున్నారు భక్తి ఎక్కువ అయితే కొండకి ఎన్నిసార్లైనా వెళ్ళాలనిపిస్తుందని. కానీ సార్ మనకి భక్తి ఎక్కువ ఉంది కదా అని రాజకీయ నాయకులు అయినటువంటి మనం ఎక్కువ సార్లు దేవుణ్ణి చూడడం వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది తెలుసా అండి. విఐపి బ్రేకులు పెట్టిన ప్రతిసారి ఆ క్యూ లైన్ లో కుప్పలు తెప్పలుగా గంటలు ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అందుకనే పొద్దుగూకులు విఐపి బ్రేకులు పెట్టరండి. అందులో రోజా గారికి ప్రేమ ఎక్కువైతే భక్తి ఎక్కువైతే ఆవిడ ఒక్కటే వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కానీ ఆవిడ వచ్చిన ప్రతిసారి 10 రూములు బుక్ అవుతున్నాయి. దగ్గర 30 మంది వచ్చిపోతున్నారు. పోయినసారి అయితే 50 మంది వస్తే ఒకే రోజు కుదరదు అంటే ప్రేమ ఎక్కువై 2 రోజులు దర్శనం చేసుకుందట. ఒకే రోజు దర్శనం కుదరదు అంటే 2 రోజులు అక్కడ బస చేసిందట. సో ఆ బస చేసిన టైంలో కూడా అది కూడా ఎప్పుడంటే పీక్ టైం అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన టైంలో భువనేశ్వరి గారు మొట్టమొదటిసారిగా ఒంటరిగా కొండెక్కిన తరుణం ఇదొక్కటే. నిజం గెలవాలి, ఆయన బయటికి రావాలి, ఇదే కొండకి ఆయనతో కలిసి రావాలని ఆవిడ వెళ్ళిన రోజున పైచిలుకు 50 మంది పైచిలుకుతో కనీసం ఎప్పుడు 5 రూమ్లు 10 రూమ్లు వచ్చేది. ఆ టైపు 15 రూమ్స్ అట. భక్తి ఉంటే మనకు ఉండాలి కానీ చుట్టూ భక్త బృందం భజన బృందాన్ని తీసుకొని పోయినా అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కరి దగ్గర శ్రీవాణి టికెట్ అయినా 10,000 ఉంటుందేమో కానీ ఈవిడ మాత్రం ఒక్కొక్కరి దగ్గర 30,000 నుంచి 50,000 వరకు కౌంట్ చేసుకుంటూ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని స్వామి వారిని చూపిస్తారు, మీరు శ్రీవాణికి వెళ్తే ఇక్కడితో ఆగిపోతారంటూ బేరసారాలు లిస్ట్ కూడా బయటకు వచ్చిందండి. అంటే కర్ణాటక నుంచి లేకపోతే బళ్ళారి నుంచి లేకపోతే ఈ మధ్యకాలంలో మహారాష్ట్రకు సంబంధించిన మార్వాడీల దగ్గర కూడా దర్శనానికి దండుకుందని కొన్ని ఆధారాలు వస్తున్నాయండి. అందుకే అన్న ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడు చూడండి. కేంద్ర నిఘా వర్గాలంటూ పోయినసారి మాట్లాడినట్టుగా ఈసారి డబ్బులు కట్టిన వాళ్ళు ఆధారపూర్వకంగా కూడా బయటకు వస్తారండి. ఇప్పట్లో ఆవిడ తప్పించుకునే అవకాశమే లేదు. 100 కోట్ల క్రికెట్ స్కామ్ ఒక పక్కనైతే స్వామి వారిది మాత్రం వదిలేదు లేదు. స్వామి వారి శక్తి పూర్తిగా తెలిసిన ఆవిడ ఈరోజు నగిరి శివారులో నగ్న పూజలతో రోజక్క ఏమక్క ఈరోజు కోట్లైనా తప్పించుకోవచ్చు కానీ స్వామి వారిని తప్పించుకోలేని దృఢమైన నమ్మకం ఉందా? ఏసీబీ దాడులు చేస్తే జబర్దస్తులో నీకెంత ఆదాయం, నెలాఖరికి జీతం ఎంత వస్తుంది ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్గా? కానీ నీ ఆస్తులు ఎంత పెరిగినాయి? 2004లో అఫిడవిట్ ఎంత, 2009లో అఫిడవిట్ అంతా మీ నాయకుడిని పట్టుకున్నట్టు నిన్ను పట్టుకుంటే డైమండ్ రాణి ఖరీదు మరి ఎలా ఉంటుందో చెప్పలేమండి. ఎందుకంటే ఏసీబీ దాడిలో అంటే 2 కోట్లు ఆడి కార్ ఏదో గిఫ్ట్ గా ఇచ్చిందంట కొడుక్కి. అంటే జబర్దస్త్ దగ్గర వచ్చే ఆదాయం మీద లోన్ తీసుకున్నావమ్మా, లేకపోతే ఎమ్మెల్యే జీతం మీద లోన్ తీసుకున్నావా, లేకపోతే ఏమన్నా బిజినెస్లు ఉన్నాయి? ఇవన్నీ చూపించాలండి. అంటే స్వామి వారి సొమ్ము కాదు, ప్రజా అకౌంట్ లో ఉన్న ప్రతి సొమ్మును దారి మళ్ళించింది. అసలు వీటన్నిటికంటే మించి ఏపీఐసి చైర్మన్ లో స్వాహ, క్రికెట్ బోర్డులో స్వాహ, పర్యాటక శాఖలో స్వాహ వీటన్నిటినీ తప్పించుకున్న నా దగ్గర దర్శనానికి వచ్చి గుంపులుగా దండుకున్న సొమ్ము మొత్తం కక్కు అంటుంటే ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోతున్నాయంట రోజుకి. బహుశా దీని గురించేమో స్వామివారి నిద్రలో కూడా ఉలికి పడుతుంది ఆవిడ. కింద హాల్లో గర్భగుడిలాగా పెద్ద వెంకటేశ్వర స్వామిది ఉంటుందండి. రెడ్ శాండిల్ తో చేపించిందో మరి ఏ శాండిల్ తో చేపించిందో. సో వాట్ ఎవర్ ఇట్ మే బి సార్, ఇవన్నీ ఒక ఎత్తు. స్వామివారి లడ్డు ప్రసాదంలో కల్తీ ఎంత మేరకు ఉందంటే కేజీ ఆవు నెయ్యి అండి. కేజీ ఆవు నెయ్యి మేము ఎప్పుడైనా అభిషేకానికి తీసుకెళ్లాలంటే 2,000 పైచిలుకుంటుంది, ఒరిజినాలిటీ 3,000 దాకా ఉంటుందండి. కానీ 320తో ఇచ్చిన టెండర్ ఎవడో ఉంటే మాకు చెప్పాలండి. అదే రకంగా అదొక్కటే కాదండి, ఏదైతే టీటీడీ దర్శనాలకి సంబంధించింది శ్రీవాణి ట్రస్ట్ ఒక ఎత్తు అయితే అక్కడికి సంబంధించి రూములు బుక్ చేసినప్పుడు మేము వెళ్ళేటప్పుడు మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు ఇవ్వట్లేదండి, అకౌంట్ లో పడితే చూసుకోండి అన్నాడు. ఆ స్కీమ్ ఎందుకండి? మేము అడ్వాన్స్ 2 రోజులు కట్టాం, 1 రోజే ఉన్నాం, మిగతా రోజు మాకు ఇచ్చేయాలి కదా. లేకపోతే ఇంకొక రోజు ఎక్కువ పెట్టుకున్నప్పుడు మాకు ఇచ్చేయాలి కదా. అకౌంట్ లో వేస్తామంటే ఇదే పని వచ్చిందా లేదా చూసుకోవడానికి అప్పటికి పని కట్టుకుని 5 రోజులు చూశానండి. సర్వర్ డౌన్ లో ఉందండి, వస్తుందండి కంప్లైంట్ ఇచ్చి పడేస్తానన్న. అయినా సరే 10 రోజులకు వచ్చిందా, 20 రోజులకు వచ్చిందా, కొంతమందికి రాలేదా, ఏదో స్కాములు జరుగుతున్నాయండి. స్వామి వారి సొమ్ముని దారి మళ్ళిస్తున్న జగన్ ధీమాగా ఉంటాడేమో కానీ పాపం రోజక్క మాత్రం వెనులో వణుకు పుట్టుకుందండి. సో అందుకనే ఈ చోట కర్మ ఈ చోటే అనే పాట పెట్టుకొని రివైండ్ స్టోరీతో వింటూ ఉంది. నగిరిలో వర్షాలు పడితే గొడుగు పట్టుకొని డాన్స్ వేసిన రోజక్క ఈ రోజు స్వామివారి సొమ్మని జబర్దస్త్ స్కిట్ లో ఎలాగ దండుపాలెం బ్యాచ్ లాగా జనాలను వేసుకుని దర్శనానికి ఎందుకు వెళ్ళిందో, ఎన్ని రూములు బుక్ చేసిందో, ఏ రోజు దర్శనానికి వచ్చిందో, నెలలో 6 సార్లు 7 సార్లు
10 సార్లు స్వామివారిని చూడాల్సినంత ప్రేమ ప్రీతి ఎందుకు వచ్చిందో, ఆ నెల ఆదాయం ఎంతో, ఆ నెల ఏమేమి కొనిందో మొత్తం లిస్ట్ వస్తుందండి. ఎనివే ఎవరు తప్పించుకోరు స్వామివారి ముందు. ఈ లడ్డు ప్రసాదంలో కల్తీ కూడా బయటకు వస్తుందండి. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్ వాడారో టెస్ట్ రిపోర్ట్ ప్రకారమే పట్టుకుంటారు. నిజంగా దీని వెనకాల ఎవరున్నప్పటికీ వారు రావాలండి. ఎందుకంటే ఆగమ శాస్త్రం రజనీ ప్రకారం గారు ఏంటి నగర్లో క్షుద్ర పూజలు ఏంటి ఇవన్నీ ఏంటి రోజా గారు దేనికోసం చేస్తున్నట్టు? అంటే చాలా ఏదో దశమహావిద్యల్లో ఏవో ఉంటాయని మొన్నటి రోజు ఒక ఆయన అండి ఎవరో ఒక ఆయన బాగా చెప్పారు. పాప ఆయన ద్వారా ఏమో రెడ్ కలర్ శారీ మెడలో దండలు గిండలు వేసుకొని బాగా ఫోటోలు అవి వచ్చినాయి. అవి సినిమాల్లో ఏమో చూస్తే కాదండి, ఎక్కడో ఏదో జరుగుతుంది సంథింగ్ ఏదో. అంటే ఆ రాజయోగం కోసం చేసే పూజల్లాగా, లేకపోతే స్వామి వారికి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే పాపం ప్రాయశ్చిత్తం అన్నారండి, వీళ్ళకి అర్థం కావట్లేదేమో. ఎవరో చేసిన తప్పుకి దీంట్లో కూడా మనం అక్కడికి వెళ్ళాం, మన స్వామివారు దర్శించుకున్నాం, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నట్టుగా ఆయన 11 రోజులు దీక్షలో ఉండి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. రాష్ట్రాలు దాటి వెళ్ళిపోలేదండి. షూటింగ్ హైదరాబాద్ లో జరగాల్సింది ఇంకొక చోట జరగాల్సింది ఆంధ్రాలో జరుగుతుంది. మళ్ళీ 5 వచ్చేసి ఆయన వర్క్ చేసుకున్నారు. 12 బోర్డు మీటింగ్ లో పాల్గొన్నారు. ఆయన 7 షూటింగ్ వెళ్ళారండి. నిన్నటి రోజు అండి దశావతార వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ దీక్ష తీసుకున్నారు. మాల స్వామి వారి మెడలోనే ఉంటుందండి. సో ఈ రోజు పని చేసుకోవడం కూడా తప్పేనా? రాష్ట్రాలు దాటి పోలేదా? మానవ సేవయే మాధవ సేవ కదా. ఇప్పుడు ఆయన మొన్న మీ అందరికీ 6 కోట్ల విరాళాలు ఇచ్చాడు చూడండి, అకౌంట్ లోంచి డ్రా చేసి కాదండి బాబు. పాపం ఓజీ సినిమా డైరెక్టర్ లేకపోతే ఇతను ఏదైతే హరిహర వీరమల్ల డైరెక్టర్ దగ్గర అడ్వాన్సులు తీసుకొని ఇచ్చారు, వాళ్ళకి కట్టద్దా అండి? మీకంటే వేల కోట్ల ఉన్న తీయడానికి మనసు రాదు. ఈ రోజు ఒప్పుకున్న సినిమాలే పూర్తి చేస్తున్నాడు, ఇంకే సినిమాలు ఒప్పుకోడు, చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తాడు. షూటింగ్ అయిపోయిన వెంటనే పార్టిసిపేట్ చేశారు, మీకు ఫోటోలు రాలేదా? న్యూ లుక్ లో పవన్ కళ్యాణ్ అని తెలియట్లే మీకు? ఇంకా కూడా బురద జరుగుతారేంటి సార్? ఆయన పని ఆయన చేసుకునేంటి సార్? ఆయన అప్పులు ఆయన కట్టాలి సార్, జీతాలు కూడా తీసుకుని అన్నాడు కదా సార్, కనీసం ఫర్నిచర్ కూడా నా డబ్బుతో నేను కొనుక్కున్నాను అన్నాడు కదా సార్. ఇంకా కూడా మనం వేలెత్తి చూపడానికి వేళ్లు లెగవలేవండి, అది చాలా తప్పు. ఆయన ఒకటే చెప్పారు, బోర్డు నెంబర్లుగా తీసుకునే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు టికెట్లు ఇచ్చుకుందామా లేకపోతే సంతకాలు పెడదామా మీటింగ్ లో పాల్గొందామా కాదు, ఏదైతే ధర్మం ప్రకారం చేయాల్సిన ప్రతి దాంట్లో మీరు ప్రశ్నించాలి. మీరు బోర్డు నెంబర్ గా ఈ కైంకర్యాలు ఇలా జరగాలి, ఆగమ శాస్త్రం ప్రకారం జరగాలని అడగాల్సిన బాధ్యత మీకుంది. అలా అయితేనే తీసుకోండి, లేకపోతే వదిలేయండి అంటూ కలకండిగా చెప్పండి. సో మోర్ ఓవర్ ఇక్కడ రాజకీయాల్లోకి స్వామివారిని లాగద్దండి. పావురాల గుట్ట పరిస్థితి మా అందరికీ గుర్తుంది సార్. ఈ కొండ నాది ఆ కొండ నీది అన్న వాళ్ళు ఏమైపోయారో. రజనీ గారు ఒక్క నిమిషం, ఎందుకంటే చాలా కీలకమైన అంశం ఈ క్షుద్ర పూజలు అనే అంశం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందని ఒక్క నిమిషం ఇస్తాను విజయ్. కనకరావు గారు సార్, ఏంటి రోజా గారి ఇమేజ్లు వీడియోలు బయటకు వచ్చినాయట, ఏవో పూజలు చేస్తున్నారట నగర ప్రాంతంలో, ఏదో రాజయోగం కోసం క్షుద్ర పూజలు అని అంటున్నారు, నిజమా? ఏమండి ఇప్పుడు జగన్ గారు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీక్ష ఇట్లా పూజ చేయాలనా? అదేవిధంగా ఈ రోజు తిరుమల చంద్రబాబు గతంలో చేయలేదా పూజలు? వాళ్ళకు ఉన్నటువంటి దాని ప్రకారం పూజ చేసు తప్పే ఉంది దాంట్లో. అంటే దానికి ఏంటంటే దీక్ష పట్టారు అంటే ఏదో ఒకటి గుడ్డ కాల్చి పైరేయటమే. అంటే ఒక మనిషి దీక్ష పూజ చేసుకోవటం వాళ్ళకు ఉన్నప్పుడు చేసుకుంటారు, దానికి ఏంటంటే మీరు ఒకటి పూజ చేస్తే తప్పులు మొత్తం కాదండి. ఇప్పుడు ఓకే పూజలు ఏమన్నా ఇవేమన్నా ఉంటే ఇంట్లోనో గుళ్ళోనో చేసుకున్నారు, కానీ పూజలు అంటున్నారు కదా. అంటే పూజ చేస్తే తప్పులు ఒప్పైపోతాయా? కాదండి, క్షుద్ర పూజలు అంటున్నారు కదా, అది కదా ఇప్పుడు పాయింట్. ధైర్యంగా సార్ కాదు సార్, వినండి సార్, ఏదో దీక్ష పూజలు వేరు క్షుద్ర పూజలు వేరు కదండి. ఏ క్షుద్ర పూజలు అంటే పూజలు చేస్తే తప్పులు ఒప్పైపోతాయా? అవునండి, ఆ విషయం ఆవిడకి తెలియదు. దానికి మీరు గుడ్డ కాల్చి పనిచేస్తున్నారు. పూజలు చేస్తే తప్పులు ఒప్పైపోవు కదా. ఈరోజు 500 కోట్లు అంటే కేవలం ఒక మంత్రి 500 కోట్లు సంపాదించుకుందంటే మరి ఎంతమంది మంత్రులు వాళ్ళ మంది పార్పలంతో పూజలకి అదే విధంగా దర్శనాలకు వస్తా ఉంటారు. రజనీ గారు మీరేదో రెడ్ శారీతో గట్టా అంటున్నారు, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మా వాళ్ళు విజువల్స్ చేస్తున్నారు, అవి కూడా రెడ్ శారీతో ఉన్నాయి. లేదండి మీకు నెక్స్ట్ సారే మాట్లాడేటప్పుడు ఎపిసోడ్ లో మీకు ఆ ఫోటోలు స్క్రీన్ మీద ఒకసారి నేను మీకు వాట్సాప్ పెడతాను, అవి చూడండి. మీరే చూపించండి రజనీ గారు, ఉంటే చూపించండి, ఎందుకంటే ఆధారాలు లేకుండా మనం ఇలాంటి అంశాలు మీకు వాట్సాప్ పెడతాను, మీరు ప్లే చేయండి సార్. నా దాంట్లో అంత బాగా ప్లే అవ్వకపోవచ్చు. ఓకే రైట్. వంశీ గారు
రైట్ రైట్, నేను వర్మ అండి. వర్మ గారు మీది డిస్ప్లే కావట్లేదు, నా ఫోటో నాకు కనపడుతుంది కానీ మీది రావట్లేదు అసలు. ఓకే ఓకే సరే, మా వాళ్ళు సెట్ చేస్తారు. ఓకే, ఒక్క నిమిషం అండి. కిరణ్ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఇది నగరంలో క్షుద్ర పూజల వరకు వెళ్తున్నాయట. ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇస్తున్నారు. ఆ తిరుమల టీటీడీలో ఆ టిక్కెట్ల అంశం, ఆ గోల్మాల అంశం, ఇవన్నీ కూడా దర్శన టిక్కెట్లో కూడా 500 కోట్ల వరకు అయినాయి అన్నది వస్తున్న టాక్. గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులకి 99 ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. దురదృష్టం అండి, తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. కొన్ని కోట్ల మంది భక్తులు అనునిత్యం కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, జత్వానీ కేసు వస్తే దాన్ని వకాల్తా తీసుకుంటారు వైసీపీ వాళ్ళు. నెయ్యిలో ఈ విధంగా జరిగిందని చెప్తే దాన్ని కూడా వాళ్ళే వకాల్తా తీసుకుంటా ఉన్నారు. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏది జరిగినా దాని మూలాలు మా దగ్గరే ఉన్నాయి కాబట్టి మేము వాటిని డిఫెండ్ చేస్తామనేటువంటి స్మాల్ రిక్వెస్ట్ అండి. మేము ఒకళ్ళతో కాదండి, చంద్రబాబు నాయుడు గుడ్డగా వైసీపీ ప్రధాని వైసీపీ గంటున్నాడు కాబట్టి మా మీద బురదేస్తున్నాడు ఆయన. కనకారావు గారు, మీరు వేసిన బురద అంతా విన్నాం, ఇప్పుడు దాకా విన్నాం, మీరు ఏ చెప్పినా విన్నాం కదా. ఇప్పుడు సమస్య ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యికి సంబంధించి వివాదం వచ్చింది. బాధ్యత గల నాయకుడు ప్రతిపక్ష వాళ్ళు ఏమనాలా, అరే నిజంగా అలా జరిగిన ఆ తంతు మొత్తం మీద కూడా చర్యలు తీసుకోవాలా, ఇటువంటి జరగటానికి ఎవరు కూడా ఒప్పుకోకూడదు, దీన్ని ఖచ్చితంగా విచారణ చేయాలనే దాంతో ఆపేస్తే ఎక్కడికక్కడ అది దానికి సమస్య మీద ఫోకస్ జరిగేది. ఈ రోజున ఏం చేస్తా ఉన్నారు, మా తప్పు లేదు, మేమేం చేయలేదు, మాకేం తెలీదు, ముందే వీళ్ళు గుమ్మడికాయలు దొంగవారంటే భుజాలు తడుపుకుంటూ మాకేం తెలియదు అని మీరు ఎందుకంటా ఉన్నారంటే, మీకు తెలుసు అటువంటి అంత తక్కువ రేటుకి నెయ్యిని ఉత్పత్తి చేసేవాడు ఎవడు కూడా నాణ్యమైనది ఇవ్వలేడు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్. ఆయన దగ్గర మీ రివర్స్ టెండరింగ్ అంటే మీరు ఎంత దారుణమైనటువంటి కార్యక్రమం చేశారనేది ప్రజలకి స్పష్టంగా అర్థమైనది. కాబట్టే వారు తప్పు చేశారు, కాబట్టే ఆ తప్పు మా పైకి వస్తుందనే భయంతో ముందుగానే వీరు ముందుగా మాట్లాడేస్తా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు, చర్యలు తీసుకుంటారని. తప్పు చేసింది వాళ్ళైతే మేము ఎందుకు భయపడతాం, మాకేం పని? కాబట్టి మోడీ గారు స్పందించాల్సిందే, దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, దాని గురించి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఎందుకంటే మా సైడ్ నుంచి మీకు తెలుసండి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బ్రతికి బట్టగట్టారంటే అది వెంకటేశ్వర స్వామి పుణ్యమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక వందల సార్లు చెప్పారు. అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు జరుగుతుంటే వాటిని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత అందరి పైన ఉంది, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పైన ఉంది. అందుకనే ప్రతి చిన్న విషయాన్ని కూడా శోధించి దాంట్లో ఉన్న ప్రతి తప్పును కూడా వెలికి తీయాలి. రోజా గారి అంశం ఏంటి పెద్ద ఎత్తున బయటలో అవుతుంది? రోజా గారికి సంబంధించి రోజా గారు క్షుద్ర పూజలు ఇవన్నీ అవన్నీ కూడా ఏంటంటే చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు, కానీ ఆమె చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా, ఆమె మాట్లాడే మాటలు, ఆమె విధానాలు గతంలో జనసేన నాయకుల్ని ఎయిర్పోర్ట్లో ఏ విధంగా రెచ్చగొట్టింది, ఆమె చేసే క్షుద్ర పూజలు చేసిందో లేదో నాకు తెలియదు, కానీ క్షుద్ర రాజకీయాలు, క్షుద్ర వేషాలు, వెకిలి చేష్టలు చేయడంలో మాత్రం ఈమె నెంబర్ 1. అందులో ఎటువంటి మీ గతంలో ఇదే డిబేట్లో చెప్పాను నేను, రోజా గారు భయంకరమైన అవినీతి ఆడుదాం ఆంధ్రలో కాదు చేసింది, తిరుపతి దర్శనాన్ని బేస్ చేసుకొని అంటే అలా ఎలా జరిగిద్దండి అన్నారు మీరు. రజనీ గారు కూడా ఉన్నారు ఆ రోజున. నేను చెప్తా ఉన్నా అండి, ఇప్పుడు ఆమె భక్తురాలు అయి ఉండొచ్చు, అయి ఉంటే ఆమె వెళ్ళాలా, ఆమెతో పాటు లేదా వాళ్ళ కూతురునో లేదా వాళ్ళ బ్రదరో 2-3 వెళ్ళాలా. 30 మంది 40 మంది 50 మంది తీసుకెళ్తుందంటే ఎంతెంత ఇండెంట్ వేసిందో మనకు అర్థమైపోతా ఉంది కదా. కాబట్టి ఇప్పుడు మన ప్రజాప్రతినిధులు ఉంది, మీరు దర్శనాలు చేసుకొని ప్రజలు ఇబ్బంది పెట్టడం కాదు, ప్రజాప్రతినిధులు ఉంది ప్రజలకి సౌకర్యం కలిగించడానికి. మీరు ప్రత్యేకలు అలా వెళ్ళటం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కదా. కాబట్టి రోజా గారి యొక్క హావభావాలు, ఆమె చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు మేం కాదు, వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులే పుంకానుగా చెప్పారు. కాబట్టి కొత్తగా మేమేదో ఆమెను అనాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, పవన్ కళ్యాణ్ గారు ఆమెను టార్గెట్ చేసే అంత స్థాయి రోజా గారికి లేదు.
పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయడానికి, రోజా గారు రాజకీయాలు వచ్చింది దండుకోవటానికి. కాబట్టి ఆమె మీద కాన్సన్ట్రేట్ చేసే స్థాయి రోజా గారికి లేదనేది నా ఓకే. ఉన్నటువంటి నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలకు వచ్చింది వర్మ గారు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిందే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి 25 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి చదువుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి నా వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకుంటూ విద్యార్థి నాయకుడిగా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల్ని కష్టాల్ని వెనకాల ఏ ఫ్యాక్షన్ తాతలేదు, విజయ్ ఒక్క ఫ్యాక్షన్ విషయం తండ్రి లేడు. నేను అనేది ఏంటంటే కాదు, రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళ కాదండి, రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ ఫస్ట్ చెప్పే స్లోగన్ ఏంటి? సేవ చేయడానికి మాత్రమే వచ్చేవారు అంటారు. ఎవరు చెప్పినా అదే మాట వాడతారు. రోజా గారిని మీరు అడగండి, ఏం చెప్తారు? నాకు సినిమా హీరోయిన్ని, నాకు బోల్డ్ ఆస్తులు ఉన్నాయి, నాకు మంచి నేను టాప్, నేను నెంబర్ 1 స్థాయికి వెళ్ళిన హీరోయిన్, నాకేముంది, నేను సేవ చేయడానికి వచ్చే, నాకు రాజకీయాలు లేకపోతే నాకు బతుకు లేదా అంటారు. ఏముంది చెప్పడానికి? కదండి, చెప్తే ఆ మాట నమ్మే విధంగా ఉండాలి కదా. నేను అనేది ఏమంటే రోజా గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మ్యాచ్ అవ్వదు, అటువంటి పరిస్థితి లేదు. అంటే రోజా గారి మీద కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి లేదనేది నా పాయింట్. ఇక్కడ ఇందాక మన కనకారావు గారు చెప్తా ఉన్నారు, ఓకే సార్, కనకారావు గారు ఏదో చెప్తున్నారు. మీరు కనకారావు గారు అనేకమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు. హలో చెప్పండి సార్. విజయ్ గారు ఏమన్నారంటే పెద్దానికి ఎందుకు తవ్వుకుంటారు అంటే, చంద్రబాబు నాయుడు గారు బుడమేరు వల్ల మునిగిపోతే విజయవాడ పోవడం పాటు ఏమన్నాడు, ఇది జగన్ గారి వైఫల్యం అన్నాడు. తర్వాత ఓట్లు గుట్టుకొస్తే ఇది జగన్ గారి వల్లే జరిగింది. ఓకే ఓకే కనకరావు గారు ఒక్క నిమిషం అండి. ఆవిడ కృష్ణవేణి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆవిడ ఇప్పుడు దాకా నిమిషం. అదే విధంగా తిరుమలలో జరిగినటువంటి దాని మీద ఎంక్వైరీ చేయడం తప్పే ఉంది. అటు కాకుండా ఇది మొత్తం జగన్ ప్రభుత్వంలో అవినీతి అని చెప్పేటువంటి ముందుగానే గుడ్డగా అది నిజంగా దాన్ని నెగ్గితే సిబిఐకి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కానీ మా పూర్వపు వైస్ చైర్మన్ అయితే ఉన్నారో మొదటి నుంచి అడుగుతారు దీని మీద ఎంక్వైరీ చేయమని. మేము ఎక్కడ తప్పించుకోలేదు, ఎక్కడ కూడా దీన్ని దాటేయలేదు. అది గమనించమని చెప్పండి. లేదు, అది మంచి విషయం వెళ్ళండి, అది చేయాల్సి. కృష్ణవేణి గారు నమస్తే. నమస్తే అండి. కృష్ణవేణి గారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంశం, అది ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎవరి పాపమో, భక్తులకి అందరికీ అది ఇబ్బందికరంగా మారే పరిస్థితి అయితే అయ్యింది తిరుమల తిరుపతి దేవస్థానంలోని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదొక్కటే కాదు, టిక్కెట్ల అంశం అవనియండి, వీటిలో కూడా చాలా గోల్మాల్ జరిగినాయి, కోట్లాది రూపాయలు కొట్టేశారని చెప్పి ఇండైరెక్ట్గా రోజా గారిని అన్నట్లుగా వస్తున్న వార్తలు. రోజా గారేమో ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారు, ఆ పూజలు చేస్తున్నారని చెప్పి రజనీ గారు మాట్లాడతారు. ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో? ఏదేమైనా ఆవిడ పోకడ మట్టుకు అనుమానాస్పదమే కాదు, ఖచ్చితంగా అక్కడ మిస్అప్రోప్రియేషన్ జరిగింది అనటానికి ఆవిడ ప్రవర్తన 100కి 100 వాస్తవం అండి. నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను, కానీ ఏ రాజకీయ నాయకుడు అన్ని సార్లు వెళ్ళలా. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన అతి ఎక్కువ సార్లు వెళ్తుండేవాడు, నరసింహన్ గారు వెళ్తుండేవాడు, ఇంకెవ్వరు వెళ్ళేవాళ్ళు కాదండి. అలాంటిది ఆవిడ ఎందుకు అన్ని సార్లు వెళ్ళేది? ఆవిడ వెళ్ళేది కాకుండా ఒక రకంగా ఆ వెళ్ళడం ఎలా ఉంది అంటే, మంది మార్పులంతో ఫ్యాషన్ పెరేడ్కి వెళ్ళినట్లుంది తప్పితే భక్తి కోసం వెళ్ళిన ఫీలింగ్ నాకు ఎప్పుడు అసలు ఆవిడ హావభావాల్లో గానీ ఆవిడ నడకా నడతలో గానీ ఎక్కడా కనిపించలా. అంటే అన్ని సార్లు వెళ్ళడం వెనకే ఒక వ్యాపార కోణం ఉంది అనేది వాస్తవం. ఇక అది వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, వాళ్ళు ఏది ఒప్పుకున్నారు కనుక ఇది ఒప్పుకుంటారు, ఇది తేల్చాల్సిందే. టికెట్ల గోల్మాల్ దగ్గర నుంచి ఇప్పుడు లడ్డు వచ్చింది. అసలు నిజంగా భక్తి ఉన్న వాళ్ళైనా భక్తి లేని వాళ్ళైనా ఎవరైనా సరే అది ఒక సెంటిమెంట్. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక సెంటిమెంట్. ఇప్పుడు నేను నమ్మనండి దేవుణ్ణి, కానీ నేనేమంటాను, భక్తులు మనోభావాలు దెబ్బతినకూడదు అంటాను. ఎందుకంటే మెజారిటీ పీపుల్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి హక్కు ఉంటది. ఇప్పుడు ఏ మతం వాళ్ళకి, ఇప్పుడు మనం వేరే మతం వాళ్ళని ఏమన్నా అన్నాం అనుకోండి, ఇప్పుడు ముస్లిం మతం వాళ్ళని 5 సార్లు ఎందుకు నమాజ్ చేస్తారు మీరు అన్నాం అనుకోండి, ఏమంటారు వాళ్ళు?
అలాగే క్రిస్టియన్స్ గురించి మనం ఏదైనా మాట్లాడామనుకోండి ఏమంటారు, మనం వెళ్ళకూడదు, కొన్ని కొన్ని విషయాల లోపలికి వెళ్ళకూడదు. మతం వేరు, మత మౌఢ్యం వేరు. ఈ గుడులకి ప్రాధాన్యత ఉంది. ప్రజల మనోభావాలు అందులో, వాళ్ళ సెంటిమెంట్లు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ ఇష్టాలు అన్ని అక్కడ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదండి. ఎవరైనా ఇప్పుడు మనం ఏం చెప్తాము, మనది సెక్యులర్ దేశం అనే చెప్తాం. కానీ సెక్యులర్ దేశము అంటే అన్ని మతాలను తిట్టమని కాదు అర్థం. ఒక మతం ఇంకో మతాన్ని తిట్టుకోవద్దు, ఒక మతం ఇంకో మతం కంటే గొప్పది కాదు అని చెప్పడమే సెక్యులర్ అంటే. మరి వీళ్ళు ఏ ఉద్దేశంతో ఆ నెయ్యి విషయంలో ఈ విధంగా చేశారో, పైగా ఆ నందిని కాంట్రాక్ట్ ఎన్నో సంవత్సరాలది. అది అలాంటి కాంట్రాక్ట్ ని జగన్మోహన్ రెడ్డి రాగానే మార్చేశాడు. ఎందుకు మారుస్తాడబ్బా? ఏ లాభం లేకపోతే. ఎక్కడ వాళ్ళకి ఇచ్చాడబ్బా? వేరే వాళ్ళకి ఎవరెవరికో ఇచ్చాడు. ఆ రేట్లు చూస్తే మనకు మర్చిపోతుంది. ఆయన చిన్న న్యూస్ పేపర్ ఏమో అన్ని రూపాయలు పెట్టుకోవచ్చు, ఆయన చిన్న సిమెంట్ బస్తానేమో అన్ని రూపాయలు పెట్టుకోవచ్చు. కిలో నెయ్యి మట్టుకు తక్కువ రేటుకి రావాలి. తక్కువ రేటుకి ఎట్లా వస్తండి? నువ్వు రోడ్ల పక్కన సాయంకాలాలు ఫిష్ డే ఇస్తూ ఉంటారు, మీరు గమనించే ఉంటారు. చికెన్ వేడి చేస్తూ ఉంటారు. వాళ్ళు వాడే నూనె ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే ఎవరో తినరు. అది జంతు కళేబరాల ఫ్యాట్ నుంచి తీసిన నూనె. అది ఎన్నో సార్లు అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు దాడులు చేస్తానే ఉంటారు. కానీ చేయగలిగింది ఏమైనా జరుగుతానే ఉంటుంది మనం. కానీ ఇలాంటివన్నీ వేరు. కానీ దేవుడి విషయానికి వచ్చేసరికి అక్కడ అవసరమైతే ఎక్కువ ఖర్చు పెట్టైనా సరే, దేవుడికి డబ్బులు తక్కువైనాయా వెంకటేశ్వర స్వామికి? మరి అయినప్పుడు అన్ని డబ్బులు ఉన్నప్పుడు ఇంత పేనాస్తాను వెళ్లాల్సిన అవసరం ఏంటి? అంటే వాళ్ళ దగ్గర నుంచి మన వాటా మనకి రావాలి. అంటే ఇప్పుడు దాకా మనము నోర్లు అలిగిపోయేటట్లు మాట్లాడాం. ఏది లిక్కర్ స్కాము, ల్యాండ్ స్కాము, మైనింగ్ స్కాము, ల్యాండ్ స్కాము, ఇన్ని స్కాములు మాట్లాడాము కదా. ఆ స్కాములు ఇప్పుడు ఈ స్కామ్ కూడా వచ్చి చేరింది అనమాట. ఇది ఎంత సిగ్గుచేటండి. అదేమంటే ఏదో ప్రత్యేక పూజలు అవి నిర్వహిస్తున్నారు అంటున్నారు. అది మనం ఏం కాదండి. అది దోష నివారణ కోసం చేసుకున్నారా, నష్ట నివారణ కోసం చేసుకున్నారా, లేకపోతే ఆవిడ సీఎం అవ్వాలని చేసుకుంటుందా? అది ఆవిడ సీఎం అవ్వాలని చేసుకుంటారు. మీరు మళ్ళీ వైసీపీలో ఆవిడ ఇప్పటికే కొద్దిగా ఇబ్బందిలో ఉన్నారు, మళ్ళీ ఆవిడ సీఎం అని చెప్పి మళ్ళీ మీరు సెగ పెట్టకండి. ఏమోనండి, ఎవరికి తెలుసు, గుర్రం ఎగరవచ్చు అనుకుంటుందేమో. మరి రాజయోగం అంటే ఏమైనా జరగచ్చు. ఆ సినిమా యాక్టరు, మరి ఎన్టీఆర్ లాగా ఇప్పుడు ఆమె కూడా ఏం తక్కువ సినిమా యాక్టర్ కాదు, తక్కువ గ్లామర్ లేదు. అందుకే ఇప్పుడు ఆ గ్లామర్ పెరగాలనే కదా, ఎక్కువ పాపులర్ అవ్వాలనే కదా తిరుపతి గుడికి అన్ని సార్లు వెళ్ళింది. ఇప్పుడు మనం ఏ న్యూస్ వచ్చినా, తిరుపతి గుడి న్యూస్ వచ్చిందంటే అన్ని ఆపి అదే చూస్తాం. ఆ చూసిన ప్రసారం ఆవిడే కనిపిస్తుంది. ఓకే, ఇదొక పిక్ అయితే ఇది ఒకటి బాగా వైరల్ అవుతున్నదండి. ఆవిడేదో కొద్దిగా యోగినిలా ఉన్నదైతే ఒక పిక్ అయితే వైరల్ అవుతుంది. సరే, ఏ ఉద్దేశంతో ఆవిడ చేశారో. ఇంకో పార్టీ పెట్టాలనుకుంటుందేమో, ఆ పార్టీ ద్వారా అది ఆ వ్యక్తిగతం. నా బాధ ఏంటంటే వ్యక్తిగతాల గురించి ఏమి సమస్య లేదండి. పిసిఆర్ ఇది ఒకసారి చూపించండి. ఒక్క నిమిషం కృష్ణవేణి గారు, ఒక్క నిమిషం చేసుకోండి. వెయిట్ కృష్ణవేణి గారు, ఇది ఒకటి అయితే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఇంకొంచెం జూమ్ చేయండి సార్, మీరే కనపడుతున్నారు, రోజక్క కనిపించలేదండి. అదే కొంచెం నేను ఆ ఫోటో చూసానండి, భయం వేసింది అంతే. అంతకు మించి ఆవిడ ఎక్కడ పూజ చేస్తున్నా మేమైతే చూడలేదు. ఓకే అండి, ఓకేనా? యోగిని స్క్రీన్ మీద ఇప్పుడు ఓకేనా? కనపడుతుంది యోగిని ఏం కనపడట్లేదు. ఓకేనండి, అందరూ చూస్తుంటారు. యోగిని గెటప్ వేసిన రోజక్క, పాప పరిహారం ఈ రకంగానా? ఏమండి, ఇంతకు ముందే శ్రీరెడ్డి కూడా పూజ చేసిందండి. ఏమైంది? సార్ మీద ఇంకా స్కాములు బయటకు వస్తున్నాయి. ఆ పూజలు చేశాక ఇంకెక్కువ స్కాములు బయటకు రావటం. ఆ పూజ చేశాక జత్వానీ కేసు బయటకు వచ్చింది. ఆ పూజ చేశాక ఇంకోటి బయటకు వస్తున్నాయి. చెప్పండి వర్మ గారు, చెప్పండి. ఇప్పుడు పూజలు అనేటువంటి వ్యక్తిగతం అండి. అది అవునండి.
లేదండి, అది వేరేదేమైనా ఏమో కాదు, వేరేదేమైనా కాదండి ఆవిడ యాక్ట్రెస్ కాబట్టి ఆ రకంగా కూడా ఉండొచ్చు కాక. ఎన్టీ రామారావు గారు లాంటి పెద్ద మహానుభావుడే గుడ్డలు లేకుండా పూజ అయితే వ్యక్తిగతం, క్షుద్ర పూజ అయితే చట్ట విరుద్ధం. ఈ చంద్రబాబు నాయుడు కూడా చేశారు, మీకు తెలియదు. తీసుకోండి, ఇక్కడ ఒకటండి, పూజ అనేటువంటి ఊరు చేసిన వ్యక్తిగతం ఉండదు. ఒకవేళ వాళ్ళు జరిగితే మాత్రం దాని మీద ఎలాంటి ఎంక్వైరీకైనా మేము చెప్తామే. తర్వాత నెయ్యి గురించి వస్తున్నారు, 300 చిల్లర కట్టొద్దని. పవన్ కళ్యాణ్ గారు చేస్తే పూజలు కాదు, మీ మేడం గారు చేస్తేనే పూజలు అంటే ఎలా అండి? పవన్ కళ్యాణ్ గారు పూజలు ఎత్తారు కాబట్టి వ్యక్తిగత విషయాలు ఎవరు చేసినా సరే సరే, ఇప్పుడు వ్యక్తిగత విషయం. ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి అంటూ జరిగితే దాన్ని ఎలాంటి ఎంక్వైరీ చేసి నిగ్గుదేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది. అది చేయమని చెప్పండి. రెండోది, తర్వాత మీరు ఏమన్నారు, 300 చిల్లరకి ఆవును ఎట్ట వచ్చింది కేజీ అన్నారు. అదేవిధంగా చంద్రబాబు అధికారంలో 2015 నుంచి 18 వరకు ఆ రోజు ఉన్నటువంటి రేట్ ఏంటంటే 270 రూపాయలకి 73 రూపాయలు ఇచ్చాడు కేజీ. ఈ రోజున మీరు గూగుల్ కొట్టి చూడండి, హెరిటేజ్ నెయ్యి కేజీ 500 చిల్లర రూపాయలు ఉంది. ఈ రోజు చూడండి ఎట్లా వస్తుంది మరి. ఇదిగోండి నా కాడ కావాల్సి చూపిస్తాను. ఈ రోజు హెరిటేజ్ ఫుడ్ సంబంధించినటువంటి నెయ్యి 500 చిల్లర ఉంది కేజీ. అదే నీకు లక్షల్లో ఏదైతే హోల్సేల్ గా తీసుకున్నప్పుడు ఇంకా తక్కువ వచ్చే అవకాశం ఉంది కదా. అందువల్ల ఏంటంటే ఇదే విధంగా ఇందాక మేడం గారు, కృష్ణవేణి గారు అన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏదైతే నందిని ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి ఆ నెయ్యిని క్యాన్సిల్ చేశారని చెప్పేసి అని మేము అడుగుతా ఉన్నాం. మరి చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే ఉన్నటువంటి దాన్ని రద్దు చేశారు కదా. 2015 నుంచి 18 వరకు కేఎఫ్ఎం ఏదైతే కేఎంఎఫ్ సంబంధించిన ప్రొడక్ట్స్ మొత్తం నిలుపుదల చేశారు కదా. అది ఇప్పుడే కొత్తగా నందిని ప్రొడక్ట్స్ సంబంధించి చంద్రబాబు గవర్నమెంట్ లో అయింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో కేజీ 273 రూపాయలు కొన్నారు. మీ లెక్కలు ఏమో చెప్పండి. 2014 నుంచి 19 వరకు తిరుమల దేవస్థానానికి ఆవు నెయ్యి కేజీకి ఎంత వచ్చిందని చెప్పి లెక్కలు చెప్పండి ఈవో గారిని. ఓకే, కనకరావు గారు సార్, ఏంటి ద్వారంపూడి గారి అంశం ఏంటండి? ద్వారంపూడి గారు ఏవో వాళ్ళ తాలూకా వాళ్ళు బిల్డింగ్లు అవి హైడ్రా మాదిరిలో ఏదో కూల్చేశారని అది పెద్ద ఎత్తున వైరల్. ఒకటండి సంతోషం, ఏదైతే నదుల్లో గాని చెరువుల్లో గాని అక్కడ కట్టాలుంటే తొలగించడం అనేది పర్యావరణ రీత్యా కావచ్చు, ప్రజల మంచి కోసం తప్పులేదు. దీనికంటే ముందుకు ఏంటంటే అసలు అన్నిటికంటే కృష్ణా నదిలో ఉన్నటువంటి కరకట్టున్నటువంటి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూల్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంకొకటి కాదండి, ముందు ఎక్కడైతే అవినీతి కట్టడాలు ఉన్నాయో, నదుల్లో ఉన్నాయో, మొన్న సాక్షాత్తు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయిందనే అర్ధరాత్రి పూట జనాలకు తెలియకుండా గుడమేరు గేట్లు ఎత్తేసారు. దానివల్ల దాదాపు 6 లక్షల మంది జనం ఇబ్బంది పడ్డారు. అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గాని ఎన్డీఏ కూటమి గాని గేట్లు ఏంటండి అసలు కరకట్ల ఉండి కూల్చాలి. చెప్పండి. ఇప్పుడు కరకట్ట మీద ఇల్లు కూల్చాలి అనే విషయం మీద నిర్ణయం తీసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదండి. కానీ ఈ పిచ్చి మాటలే మాట్లాడొద్దని చెప్పండి. ఏంటంటే పొడవేరు గేట్లు ఎత్తితే కృష్ణానదికి వరదలు వస్తాయి అనటం ఎంత అపహాస్యం అంటే, రీజన్ చెప్తా నేను మీకు, ఆయన కోపుకుందేమో వినమనండి. ఇప్పుడు కృష్ణానదిలో 12 అడుగుల పైన నీరు ప్రవహిస్తూ ఉంటే గనక పొడవేరులో నుంచి వచ్చే నీళ్లు వెనక్కి వస్తాయి. అది ఒక కారణం. ఇప్పుడు నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఓ పక్కన గంగాళం పెట్టామనుకోండి, గంగాళం అంటే చాలా పెద్దగా ఉంటది, అది కృష్ణానది. ఈ పొడవేరు కాలువ నుంచి వచ్చే నీళ్లు ఉక్కినితో వచ్చే నీళ్లు అన్నట్టు లెక్క. ఈ ఉగ్గిన్న నీళ్లు తీసుకెళ్లి గంగాళంలో పోస్తే ఎప్పటికి నిండాలి చెప్పండి? అసలు ఏమన్నా క్యూసెక్ నీళ్ళు ఎక్కడ, 11 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఎక్కడండి? మొన్న వచ్చిన నీళ్లు 12.5 లక్షల క్యూసెక్కుల నీళ్లు వచ్చింది అక్కడ కృష్ణానదిలో. కనకారావు గారు, అది చంద్రబాబు గారు ఇల్లు కాదని మీకు తెలుసు కదా. మీరు లింగమనేని రమేష్ గారు అద్దెంట్లో ఉన్నారని మీకు తెలుసు కదా. సొంత ఇల్లు కట్టుకున్నాయినా మీ ఓనర్ గారే కదా, మీ ఓనర్ గారే కదా కట్టుకునింది సొంత ఇల్లు తాడేపల్లిలో. ఇంకెవరు కట్లా. రాజధాని నమ్మి సొంత ఇల్లు కట్టుకున్న తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన్నే అది చెప్పే గతంలో ఓట్లు అడిగింది. కాదండి రజనీ గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద కూడా దాడికి సాహసిస్తున్నారట, అక్కడికి వెళ్ళి ఆందోళన చేస్తున్నారట, దాడికి యత్నించారట.
సార్ ఆ గేట్లు ఓపెన్ చేశారు సార్. ఇందాక ఆయన అదేదో బుడమేరు గేట్లు అన్నారు. బుడమేరు గేట్లు మాకు తెలియదు కానీ తాడేపల్లి ప్యాలెస్ కి ఎంట్రన్స్ లో గేట్ ఒకటి పెట్టి రోడ్డు బ్లాక్ చేసేసారు సార్. అది కాదు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూలో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకే అటాక్ వెళ్ళారు. మీరు చూడలేదు అది? ఏమో సార్, టీటీడీ సెట్ కూడా వేసాడు కదా ఆయన వాళ్ళ భార్య గారి కోసం. అక్కడ దాకా నేను పోలేను, కొండమెట్లు ఎక్కలేను అంటే సెట్టింగ్ వేసాడు. ఆ సెట్టింగ్ కూడా కనకరావు గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద కూడా మొన్న వెళ్ళారు కదా, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారా? ఎన్డీఏ కూటమి ఏదైతే ప్రజలకి అనేక హామీలు ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకున్నటువంటి ఆ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజలకి ఏదైతే సూపర్ 6 పేరుతో హామీలు ఇచ్చి అమలు చేయడంలో ఫెయిల్ అయిపోయి ఏదైతే లేదు కనకారావు గారు తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్ళమాకండి. చెప్పేదండి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే క్రమంలో భాగంగా అక్కడ విజువల్స్ చూడండి. రజనీ గారు ఒక్క నిమిషం దాడులు చేస్తా ఉన్నారు, పూలుస్తూ ఉన్నారు. అదే విధంగా వైఎస్ఆర్ కార్యకర్తలపై దాడులు చేస్తున్న క్రమంలో జనసేన వాళ్ళు కూడా మేము కూడా మీతో పాటు వస్తామని చెప్పినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు వంక పేరుతో బీజేపీలో మేము కూడా తక్కువ లేదు, మేము కూడా దాడులు చేస్తామనే దాంతో నిన్న బీజేవైఎం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద వైఎస్ఆర్ కార్యాలయం మీద దాడి చేయడం. బీజేపీ వాళ్ళంటి పార్టీల వాళ్ళు కాదు, హిందూ సనాతన ధర్మాన్ని వెటకరించినందుకు, లడ్డులో కల్తీ చేసినందుకు వాళ్ళు వచ్చారు. మరి వస్తారు కదా, మరి ఎవరైతే వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఎంత సిగ్గుచేటండి. ఏదైతే హనుమాన్ కి పెట్టుకోవడం వాళ్ళు ఎట్లా హిందూ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే వాళ్ళు హిందూ వాదాన్ని సంబంధించారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద హనుమాన్ ఏదైతే హనుమాన్ పూజకు వాడే వంటి వాళ్ళు హిందూ మనోభావాలు కాపాడతారా? కేవలం ఏంటంటే కనకరావు గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఇంటి దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం అండి రజనీ గారు వినండి, ఆయన ఏం చెప్తారు వింటే కదా మనం మాట్లాడటానికి. అక్కడ ఏమైందో వినాలి కదా మనం. ఏమైంది అక్కడ? నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయము అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడానికి భారతీయ జనతా పార్టీ అనుబంధమైనటువంటి యువమోర్చా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ దారిని వాళ్ళ యొక్క ఫ్లెక్సీ చూడండి, వాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పేసి వాళ్ళు నినాదం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు అక్కడ ఏదైతే హనుమాన్ కి వాడేటువంటి ఏదైతే మనం గౌరవంగా బొట్టు పెట్టుకున్నటువంటి ఆ దాన్ని నేలప చేశారండి. ఇలాంటి హిందూ భావాలు కాపాడేది అంటే ఈ రోజు ఏంటంటే మేము కూడా తక్కువ కాదు, మేము కూడా దాడి చేస్తామని చెప్పి నిరూపించుకోవడం కోసం వాళ్ళు వచ్చిన దాడి చేసినటువంటిది యావత్ సమాజం సిగ్గుపడతా ఉంది. ఇది రజనీ గారు రెస్పాండ్. మీకు ఏదైనా హక్కులు తప్పలేదు, మీ ఏదైనా హక్కులుంటే మీకుంటే ఒక రాజకీయ పార్టీగా సనాతన ధర్మానికి జరిగినటువంటి అవమానానికి వాళ్ళు రెస్పాండ్ అయినటువంటి విధానం అది టీడీపీనో జనసేన చేశారండి. అంతకంటే అవమానం చేశారు. హనుమాన్ కి వాడేటువంటి అయితే నుదురు పెట్టుకున్నటువంటి తిలక నేలపాలేసి తొక్కారు, దాన్ని ఏమంటారు సార్? నేలపాలు మీరు సరిగ్గా చూడండి సార్. వాళ్ళు జై శ్రీరామ్ అంటూ బ్యానర్లు కట్టారు, కింద తొక్కిచ్చింది ఎవరో ఆ కాషాయ ముసుగులో ఉన్న వైసీపీ గుండాలు ఎవరో మొత్తం బయటకు వస్తుంది సార్. గుర్తుపెట్టుకోండి. ఇందాక మేము రోజా దాని మీద హనుమాన్ కి వాడేటువంటి అయితే మనం నుదురు పెట్టుకున్నటువంటి ఆ కుంకుమ అంటారో తిలకమంటారు. కాదండి రజనీ గారు ఇది కూడా వైసీపీ అకౌంట్ లోకి వెళ్ళిపోయిందా? ఆ బొట్టు తొక్కింది కూడా వైసీపీ వాళ్ళే మధ్యలో దూరేస్తారు సార్. మీకు తెలీదు? అరే మీకేం తెలుసు? వాళ్ళు ప్యాకెట్లు డబ్బాలు నింపుకొని వచ్చి ఇసిరేసి కింద పడేసి అవమాన పరిస్థితి వాళ్ళు చేసి ఎటో పోయింది సార్. ఇప్పుడు కాషాయ బట్టలు వేసుకొని జై శ్రీరామ్ అనుకున్న ప్రతి ఓడు మనోడే అనుకుంటారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళలో కూడా వైసీపీ గుండాలు, వైసీపీ దగాలు ఉంటారు సార్. ఇందాక మా అన్న ఏదైతే దశావతార వెంకటేశ్వర స్వామి గుడిలో దీక్ష తీసుకొని షూటింగ్ చేసినప్పుడు అవమానపరిచినప్పుడు మీకు గుర్తు పెట్టుకోవాలి కనకారావు గారు, డ్రెస్సింగ్ అనేది వారి వ్యక్తిగత విషయం, దీక్ష అనేది వారి వ్యక్తిగత విషయం, షూటింగ్ అనేది వారి వ్యక్తిగత విషయం. ఈ రోజు రోజా గారి గురించి మాట్లాడితే జై శ్రీరామ్ అన్నారు, అదేవిధంగా జిందాబాద్లు కొట్టారు, అదేవిధంగా హనుమాన్ తిలకంతో కాషాయ రంగుని నేలపాలు శేషాల్లో నింపుకొని వచ్చి అదేవిధంగా ప్యాకెట్లో నింపుకొని వచ్చి ఇసురు కొట్టారు, నేలపాలు చేశారు. అదే దాంట్లో పెట్రోల్ వచ్చి పరిస్థితి. ఒక పోలీసు వాళ్ళు వచ్చారా ఇన్ టైం కి? అంత దాకా జరగనివ్వలేదు సార్. ఇదంతా మీ స్క్రిప్ట్ లే ఉంటాయి. కనకరావు గారు సింపుల్ గా ఆ పోలీసులు వచ్చారా ఇన్ టైం కి? వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించారా? అక్కడ రొటీన్ గా సెక్యూరిటీ కొటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్యూరిటీ విభాగం వాళ్ళు ఉన్నారు, అదే 2-3 గార్డ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చూశారు కదా అక్కడ దాకా. ఇప్పుడు కూడా విజువల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారండి ఆ టైంలో? జగన్ గారు ఉన్నారా? లేదండి, ఆయన ఎక్కడ బెంగళూరు మాత్రం వచ్చారు. అదే ఉంటే రారు కదా.
వాళ్ళు ఈ రోజు పాపం ఏదో మేము కూడా ఈ దాడుల్లో టీడీపీతో పాటు అదేవిధంగా జనసేన పాటు మేము కూడా అని చెప్పి చెప్పుకోవడం కోసం సండే ఆదివారం పూట ఊర్లు ఎట్టేలా వచ్చి దొంగసాడుకు వచ్చి ఏదో తెలిపారండి. జగన్ గారు ఉంటే వచ్చి సాహసం చేయరనా? సింహం ఉంటే కుక్కలు రావు కదండి. కాదండి, జగన్ గారు ఉంటే ఆ సాహసం చేయరనా? ఆయన ఉంటే ఎందుకు వస్తారా? దమ్ము ధైర్యం లేదండి వాళ్ళకి. అంత మరి దమ్ము ఆయనకి ధైర్యం లేదు ఎందుకు వాళ్ళకి. సెక్యూరిటీ? మరి పులివెందుల పిల్లి గారికి ఎందుకు సెక్యూరిటీ? సెక్యూరిటీ రొటీన్ ఉంటాయండి, ఆఫీస్ కూడా రొటీన్ ఉంటాయి. రెటూనిగా 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, 500 మంది ఎందుకండి? మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే జెట్ కేటగిరీ కూడా లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి జెట్ కేటగిరీ కూడా లేదు. ఓన్లీ ఐఎస్డబ్ల్యూ వింగ్ మాత్రమే ఉన్నారు. ఓకే విజయ్, విజయమ్మ కొరకు కూడా ప్రోటోకాల్ ఇచ్చారు, మీకు తెలుసా? మీ ప్రభుత్వంలోనే విజయమ్మ గారికి ఇవ్వాలా? మా ప్రభుత్వంలో విజయమ్మ గారికి ఇచ్చాం, భారతి గారికి ఇచ్చాం, మీ ప్రభుత్వంలో 2 ఇచ్చాం, మా ప్రభుత్వంలో 5 ఇచ్చారట. విజయ్ రెస్పాండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద కూడా దాడికి వెళ్తున్నారట, ఇది వేరే రకంగా టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది కదా? లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వాళ్ళు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్ళారు. దాన్ని కూడా మేము ఎవరు కూడా ఏ ఇంటి పైన సరే, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పైన సరే, ఎవరింటి పైన సరే దాడులకో వేరే విధంగా వెళ్తే దాన్ని ఎవరు కూడా హర్షించం, దాన్ని ఖండిస్తాం. అయితే అక్కడ జరిగింది ధర్నా కూడా మీరు చూడండి, తలుపులు వేసేసి ఉన్నాయి, బయట కూర్చొని ధర్నా చేసుకున్నారు, స్లోగన్స్ ఇచ్చుకున్నారు, పోలీసులు వచ్చారు, వాళ్ళని అక్కడ నుంచి పంపించేశారు. దాడి అంటే మా ఆఫీస్ పైన జరిగింది చూడండి, అది దాడి అంటే కనపడ్డవాడిని కనపడినట్టు కొట్టడం. విజయ్ గారు రంగు చేశారు కదండి, అద్దాలు పగిలినాయి కదండి. ఎక్కడ విజయ్ ఒక నిమిషం చెప్పనివ్వండి ఆయన. కనకరావు గారు ఎక్కడ జరిగింది సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు విజయ్ గారు ఏమన్నారు, ధర్నా చేయడం తప్ప. మేము కూడా స్వాగతిస్తున్నాం, ఎస్ మీకు ఏదైనా అవ్వడం తప్పలేదు. కానీ వాళ్ళు వచ్చిన ఉద్దేశం ఏంటంటే దాడి చేయాలి, భయభ్రాంతులు చేయాలి, మేము కూడా దాడులు చేస్తాం, అక్కడ అద్దాలు పగిలినాయి, అదేవిధంగా కాషాయ రంగు డబ్బాలు అదే విధంగా ప్యాకెట్లు మొత్తం కూడా చల్లారు, మొత్తం పగిలిపోయినాయి, మొత్తం చెల్లచెదర అయిపోయినాయి. అదే నీకు దాంట్లోనే మరి పెట్రోల్ బాటిల్ నింపుకొని వచ్చి దాడి చేసే పరిస్థితి ఏంటి? గేట్లు స్పాయిల్ అయిపోయి ఉండేవండి. అట్లా కాదు, బోడిగుండికి మోగాలికి ముడిపెట్టి మాట్లాడుతా ఉన్నారు. ఏదో గుడ్డ కాల్చి మొగాన్ని ఎడుతున్నారు చూడండి, గుడ్డ కాల్చి మొగాన్ని వేయటం ఈ మాటలు. కనకారావు గారు దమ్ము ధైర్యం గురించి చెప్తా ఉన్నారు. కోరిక ఉందా మీకు? చెప్పండి. మాకు దమ్ము ధైర్యం లేదా, రెచ్చగొడతారు ఎందుకు? తప్పది. కనకారావు గారు అటువంటి మాటలు మాట్లాడకూడదు. ఖండించాం మేము. దానికి అద్దాలు పగిలి సెక్యూరిటీ వాళ్ళు గేట్లు వేసి పోయారు కాబట్టి గేట్లు అయిపోయి ఆగిపోయింది. లేదంటే లోపలికి వచ్చి మొత్తం ఫర్నిచర్ గానీ మొత్తం చాలా అల్లకూలం చేసేటువంటి పరిస్థితి ఆగిపోయింది అన్న. నేను స్పష్టంగా అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు ఇందాక దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీకు మా దమ్ము ధైర్యం చూడాలనే కోరిక ఉంటే చెప్పండి. సరే ఓకే అండి, కాదండి ఆయన దమ్ము ధైర్యం అని సరే ఆయన అన్నారు, దాన్ని మీరు అన్నిసార్లు అడుగుతున్నారంటే ఏంటి అని చూపిస్తారా? కాదు ఓకే విజయ్, ఇప్పుడు ఓకే ఆయన ఏదో అన్నారు, ఆ దమ్ము ధైర్యం ఆయన ఉన్నప్పుడు ఉండరులే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లేనప్పుడు వచ్చారు అన్నారు. అంటే చూపించమంటారా అంటే చూపించమంటే రేపు వెళ్ళి దాడి చేస్తారా? ఏం మెసేజ్ ఇస్తున్నారు? చూపించాల్సిన బాధ్యత మా పైన ఏంటంటే మేము హుందాగా చెప్పాం, మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటిపైకి వెళ్ళటం అనే దాన్ని మేము ఖండించాం. ఆ తర్వాత వాళ్ళు చేసిన యాక్టివిటీని చెప్పాం, ఆ తర్వాత పోలీసులు చేసిన పాత్ర గురించి చెప్పాం. మీలాగా మేము కనీసం పోలీసుల్ని మాపై దాడులు చేస్తుంటే కనీసం పోలీసులు అటువైపు కూడా రానటువంటి పరిస్థితి లేదు. పార్టీ వాళ్ళనే పుట్టినరోజు రోడ్డు మీద పుట్టినరోజు జరుపుకుంటే తీసుకెళ్లి కేసు పెడుతున్నారండి మా వాళ్ళని, మా పార్టీ వాళ్ళని. ఓకే రజనీ గారు. సార్ ఇందాక ఆ ప్లేలో నేను మొత్తం ప్లేబ్యాక్ చేసి చూసాను సార్. ఎక్కడ కాషాయ వస్త్రాలు కింద పడేసి కొట్టిన వాళ్ళు ఎవరు లేరు సార్. కాషాయ జెండానే పైకి ఎగరేసే హిందూ సనాతన ధర్మకు సంబంధించిన వాళ్ళు. ఆయన ఆ రకంగా వేసి డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి. వాళ్ళు ధర్నా చేయడానికి వచ్చారు,
మా హిందూ ధర్మాన్ని సనాతన అందరూ రాజకీయం చేస్తే ఇక హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు ఎవరు సార్? అదే క్రిస్టియానిటీ మీద అదే ముస్లిం మీద జరిగితే ఈ పాటికి మహా యుద్ధాలు జరిగిపోయి హిందువులు కాబట్టి ధర్మ యుద్ధం చేస్తున్నారు. మీరు అసలు ఎక్కడ రజనీ గారు ఒక్క విషయం, రజనీ గారు దయచేసి కులాలు మతాల మధ్య మాత్రం ఈ అంశాన్ని తీసుకురాకండి. ఎక్కడ జరిగినా తప్పే, చర్చిలో జరిగినా తప్పే. వినండి ఒక్క నిమిషం. జరిగిన బాధ గురించి చెప్పండి. క్రిస్టియానిటీ గురించి ముస్లిమ్స్ గురించి మాట్లాడాల్సిన సందర్భం కాదు. ఇక్కడ మనకి హిందూ ధర్మానికి జరిగిన అన్యాయానికి కేవలం ధర్నా మాత్రమే చేశారు. రజనీ గారు దయచేసి మీ స్పోక్స్ పర్సన్లు కానీ రాజకీయ నాయకులు కానీ సీఎం స్థాయి వ్యక్తులు కానీ మతాల మీద మాట్లాడొద్దు. హిందూ ధర్మం మన హిందూ ధర్మం ఏంటండి? ఎవరు ధర్మాలు అనుకుంటే మనిషి అంతా ధర్మంగానే ఉండాలి. సరే మన కంట్రీ భారతదేశం అండి, సర్వమత సమ్మేళనంతో కూడిన భారతదేశం అండి, మన పాకిస్తానీ కాదు కదా. కాదండి, అందరూ మనమే అనుకుంటే అయిపోయింది కదా. మన అని ఎందుకు మళ్ళీ పర్సనల్ కదా? రాజకీయాలు అంటే మీరు చేస్తారు, ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకోరా సార్? ఎవరి ధర్మాన్ని వాళ్ళు కాపాడుకుంటేనే కదా పక్క ధర్మాన్ని గౌరవించేది. ఇక్కడ ఈ హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడులు అదే ఇంకొక ధర్మం మీద అయితే వాళ్ళు కళ్యాణ్ గారు బయట రజనీ గారు ఒక్క నిమిషం వినండి. కళ్యాణ్ గారు బయట వినిపిస్తున్నారు. ఆయన మీ స్పీకర్ దగ్గర పెట్టుకోండి. అది కనకరావు గారు ఇప్పుడు ఏం వినిపిస్తాడంటే మా నాయకుడు మీ స్పీకర్ దగ్గర పెట్టుకోండి, స్ట్రైట్ గా ఫోన్ పెట్టి. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏం మాట్లాడండి? సర్వమత సమానత్వం కోసం అంటాడు ఆయన. గతంలో నిన్న ఏమన్నాడు? కేవలం హిందువుల మనోభావాలు దెబ్బతన్ని అదే క్రైస్తవులు అయితే ముస్లింస్ అయితే ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి అని ఒక హిందూ మతోన్మాదానికి హిందూ ఉన్మాదలాగా మాట్లాడటం అనేది బాధాకరం. ఎందుకంటే మతాల్ని మనుషుల్ని స్ప్లిట్ చేసే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకర విషయం. గతంలో ఎవరు మాట్లాడేది కరెక్ట్ కాదు. అందరూ మనమే అనుకుంటే అయిపోయిందండి, ఎందుకు డిస్కషన్? అందరూ మనమే అనుకుంటే అయిపోయింది. ఇప్పుడు చాలా తిరుమల తిరుపతి దేవస్థానం అవినీతి కావచ్చు, అక్కడ అక్రమాల మీద ఎలాంటి ఎంక్వైరీ ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలి. రజనీకాంత్ ఎవరో కాదండి. ఒక అధికార పార్టీ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగా కోరుకోవాలి తప్ప అతనే ఒక వాదనని తీసుకొని అంటే హిందువులు అయితే ఒక రకంగా ఉంటారు, ముస్లింస్ ఒక రకంగా ఉంటారు చెప్పేటువంటి ఆ పార్షియాలిటీ చూపించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఓకే రజనీ గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. కనకారావు గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. చాలా తప్పుడు మాట మాట్లాడారు, చాలా తప్పుడు మాట, చాలా తీవ్రమైన మాట అది. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో సర్వమత సమ్మేళనం, అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని కులాల వారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మీరు ఆ పవన్ కళ్యాణ్ గారు క్రిస్టియన్స్ ముస్లింస్ గురించి ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారు? ఇదే హిందువులకే కాదు క్రైస్తవులకి ఇబ్బంది జరిగినా ముస్లింస్కి ఇబ్బంది జరిగినా నేను ఖండిస్తాను, దానిపైన ఇదే విధంగా పోరాటం చేస్తానన్నారు. మరి ఆ మాట చెప్పరేంటి? ఓకే దాని గురించి చెప్పండి, మీరు చెప్పండి. రజనీ గారు రెస్పాండ్ అవ్వండి. సార్ మీరు ఆ ఒక్క పదాన్నే కట్ చేస్తారు. మేము ఈ రోజు ఏం చెప్తున్నాం సార్? హిందూ ధర్మం మీద ఇలా దాడి చేస్తే ఊరుకుంటారా అంటూ హిందువులు క్రిస్టియన్స్ అంటూ వేరు చేస్తారు ఎందుకు? ఇప్పుడు మేము క్రిస్టియన్ల మీద దాడి చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ముస్లింస్ మీద దాడి చేస్తే ఊరుకోరుగా. అలా హిందువులు కోపం వచ్చింది, మనోభావాలు ఎవరి మీద దాడి చేసినా కాదండి, అందరూ కలిసి ఆ దాడిని ఎదుర్కోవాలండి. నేను చెప్పేది అది, అందరూ కలిసి ఆ దాడిని ఎదుర్కోవాలి. అది ఎవరి మీద చేసినా అదే అంటున్నాను. అది మంచిది. సో అది మంచిది కదా, అది మంచిది కదా, అదే చెయ్యాలి అంటున్నాను. అందరూ విషయంలో యావత్ సమాజం అన్ని రాజకీయ పార్టీలు కూడా దుఃఖిస్తుంది, ఖండిస్తుంది. ఖచ్చితంగానండి అందరూ ఖండించాలి. ముస్లింస్ ఖండిస్తున్నారు, క్రిస్టియన్స్ ఖండిస్తున్నారు, అందరూ ఖండిస్తున్నారు. సో ఆ సాంప్రదాయాన్ని కొనసాగిద్దాం. పౌరులు ఏం మాడతారు? అదే హిందువులు కాబట్టి సరిపోయింది, కానీ ముస్లింస్ అయితే అంటే వాళ్ళని రెచ్చిపోతారు. చెప్పాల్సింది ఏంటి? ఇది అందరి యొక్క మనోభావం సంబంధించిన విషయం.